వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గాదే సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసులో భాగంగా సిఏ నాగరాజుని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక పిటిషన్లు వేసి సిబిఐ ఎంక్వైరీ అని డీజీపీ గుప్తా గారి మీద, సిపి రాజశేఖర్ బాబు గారి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అనేక పిటిషన్లు వేశారు. అన్ని కొట్టివేయబడ్డాయి. మళ్ళీ నిన్న కొత్తగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. గుప్తా గారి మీద, రాజశేఖర్ బాబు మీద కూడా కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పి వారు కోరుకుంటా ఉన్న నేపథ్యంలో అసలు ఎందుకు వాళ్ళు రాజశేఖర్ బాబుని టార్గెట్ చేశారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని టార్గెట్ చేశారు, సిఏ నాగరాజుని అరెస్ట్ చేసి విచారిస్తున్న సందర్భంగా వారిని ఎందుకు రంగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుపూరి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. గాదే సాయికృష్ణ కేసులో ఆల్రెడీ అంబటి రాంబాబు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టులో పిటిషన్ వేయటం, తల్లిని విచారిస్తే మాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, అంబటి రాంబాబు ఎవరో మాకు తెలియదని చెప్పి ఆమె విత్డ్రా చేసుకుంటాం అన్నట్టు మాట్లాడింది ఆమె. ఇప్పుడు కొత్తగా గురుమూర్తి మళ్ళీ సిపి రాజశేఖర బాబు గారిని, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని టార్గెట్ చేస్తూ మళ్ళీ పిటిషన్ వేస్తున్నారు. వాళ్ళకి ఈ కేసుకు సంబంధం ఏముంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని ఎందుకు పట్టుబడి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ సాయికృష్ణ కేసు విషయంలో ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ సత్వరం స్పందించిందండి. ఆ సిఐని, సంబంధిత మిగతా సిబ్బందిని అరెస్ట్ చేశారు, విచారణ చేశారు. ఆ సిఐ మీద హత్య కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ అసలు కథ, అసలు సమస్య, అసలు వీళ్ళు ఎందుకు ఎంత అలాగా స్పందించారు సాయికృష్ణ విషయంలో అనేటువంటిది ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆగమాగాల మీద, ఉరుకుల పరుగుల మీద వచ్చి ఇక్కడ వాలిపోయి అతనికి సానుభూతి చెప్పాడు, అతనికి మద్దతుగా మాట్లాడాడు. సాయికృష్ణ అదృశ్యం, తదనంతరం అది అనుమానాస్పద మృతి, అతని మృతదేహం లభ్యం కాకపోవడం, ఇవన్నీ ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. అయితే అంతకు సంబంధించి ఆ స్టేషన్కి అతను అరెస్ట్ చేయబడ్డాడన్న కాజుతోటి ఆ సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సత్వరం స్పందించింది. చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా స్పందించారు. స్వయంగా సాయికృష్ణ మదరు మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడారు, న్యాయం చేస్తా అని చెప్పారు. ఆవిడ కూడా పూర్తి స్థాయిలో నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తర్వాత వీళ్ళు ఇంక రికార్డింగ్ డ్యాన్స్ చేయకూడదు కానీ వేస్తున్నారంటే దాని అర్థం, అసలు కథ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు మానవ హక్కుల సంఘానికి రాజశేఖర బాబుని అర్జెంటుగా అతని విధుల నుంచి తప్పించాలి, అతను సస్పెండ్ చేయాలనేటువంటి కేసు వేసాడు. తర్వాత ఇప్పుడు ఎంపీ గురుమూర్తి గారు, వీళ్ళందరూ దీని వెనకాల ఇప్పుడు స్పష్టమైంది కదా, పిక్చర్ స్పష్టంగా వచ్చింది. ఏంటంటే విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు గారిని టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేయాలి? ఎందుకంటే ఆయన సిట్కి, ఆ దర్యాప్తు బృందానికి లీడ్ చేసి కెప్టెన్ ఆయనే. మద్యం కేసు కానీ దాంట్లో ఆయన చాలా లోతుగా దర్యాప్తు చేసి అందరినీ బయట తీసుకొచ్చి మూలకి సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో పోయి ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కారుమూ నాగేశ్వరరావు కొడుకును కూడా అరెస్ట్ చేశారు. మీకు ఇక్కడ ఈడీ కూడా సమాంతరంగా ఈడీ దర్యాప్తు చేసింది, ఈడీకి ఇన్ఫార్మ్ చేశారు. సిట్తో పాటు ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తుంది, సోదాలు నిర్వహించారు. వాళ్ళకి కొన్ని సాక్ష్యాధారాలు లభించినాయి. అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తుంది. ఇక్కడ సిట్ దర్యాప్తు సందర్భంగా అందరూ చెప్పింది ఏంటంటే, మొదట్లో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పిన ఈ మాట బయటికి చెప్పొద్దండి, దీని అంతటికే అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు, ఆఖరికి బాలాజీ గోవిందప్తో సహా అందరూ చెప్పారు. మేమందరం నిమిత్త మాత్రం, మేము పావులు మాత్రమే, మేము పాత్రధారులు మాత్రమే, సూత్రధారి మాత్రం ఆయన, పైన కూర్చున్న ఆయన అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు అందరూ. దాంతో ఛార్జ్ షీట్లో ఆయన పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చడం జరిగింది. ఇక అరెస్టు తరువాయి ఈ సందర్భంలో వీళ్ళందరూ రాజశేఖర బాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా ఇప్పుడు గురుమూర్తి గారు వీళ్ళిద్దరి మీద ప్రైవేట్ కేసు వేయటమంటే, ప్రైవేట్ కేసు వేసే హక్కు ఉంటుంది, ఎవరికైనా వేసుకోవచ్చు, కానీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇంత వెసులుబాటు, ఇంత ప్రజాస్వామిక విధానం, ఇంత స్వేచ్ఛలకు లభించిందంటే, మీకు ప్రజాస్వామికవాదులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, నిక్కచ్చి నిజాల కోసం ఎవరన్నా పాటుపడుతున్న వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి, కానీ అరాచకవాదులకి ప్రజాస్వామిక హక్కులు ఉండకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరైతే నేరాలని అదుపు చేయగలరో, ఎవరైతే నేరం చేసిన నేరస్తుల్ని దర్యాప్తు చేసి పట్టుకుంటారో,
వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ మాకు అనేటువంటి నిర్వికార పరిస్థితుల్లో నిర్లిప్తతకి దారితీస్తుంది. మీకు ఇటువంటి నేరస్తుల్ని పట్టుకోవడంలో నిర్లిప్తత ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి, లా అండ్ ఆర్డర్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. ఉదాసీనత, నిర్లిప్తత, ఈ నేరస్తుల పాలిట అనుమానాలు, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి సానుభూతి వస్తుందేమో, అనవసరంగా వాళ్ళని కిలికినట్టు అవుద్దేమో అనేటువంటి ఆలోచన వాళ్ళు నేరస్తులు. వాళ్ళు నేరం చేశారు. ఇప్పుడు సిదిరప్పలేదు, అరెస్ట్ అవ్వలేదు. తమ్మినేని సీతారాం అడ్డంగా దొరికాడు, ఆయన అరెస్ట్ అవ్వలేదు. విడుదల రజనీ గారు, పేరు నాని, చంద్రశేఖర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా మిఠాయి పొట్లాల్లాగా వాళ్ళు నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయి 70 mm స్క్రీన్ మీద కనపడిపోతున్నారు. ఇంకా అనేక మంది. వీళ్ళ విషయంలో మరి డిపార్ట్మెంట్ లోపమా, ప్రభుత్వం లోపం? అసలు కేసు వేయాల్సింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద, కానీ కేసు వేయాల్సింది ఏంటంటే వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని వేయాలి తప్ప, ప్రైవేట్ కేసు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంతమంది నేరస్తులు వరుసగా లైన్లో ఉంటే వీళ్ళని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని అప్పుడు వేయాలి కేసు వాళ్ళ మీద. కానీ వీళ్ళని కార్నర్ చేయడానికి, వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కేసు పడుతుంది. దురదృష్టకరం. విచిత్రంగా దొంగ అన్నట్టు ఉంది, అరుస్తున్నారు వీళ్ళు. మీకు భూ కబ్జాల విషయంలో కరుణాకర్ రెడ్డి ఫ్లడ్ లైట్ల వెలుగులో చేస్తున్నాడు నేరాలు. వాళ్ళ కొడుకు, అతను, వాళ్ళ దౌర్జన్యం, దుర్మార్గం యథేచ్ఛగా కొనసాగుతుంది. తిరుపతి దేవస్థానంలో 2000 మంది మన మనుషులు ఉన్నారన్నాడు. అక్కడ ప్రక్షాళన జరగాల్సి ఉంది. అటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నారు. కాబట్టి ఆయన మాట నిలబెట్టడం కన్నా యంత్రాంగం కరెక్ట్గా పనిచేయాలి. ఇది రాష్ట్రంలో చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, దాని మీద విపరీతమైన బాధ, కోపం, ఆగ్రహం ఉంది. పబ్లిక్లోనూ ఉంది, కార్యకర్తల్లోనూ ఉంది. అది చివరికి వ్యంగ్యంగా మారిపోయింది. వ్యంగ్యం వల్ల హాస్యంగా మారిపోయింది, కామెడీ అయిపోయింది. ఎవరి మీద కేసు కట్టారంటే వాళ్ళు ఏమో వదిలేస్తారో, వాళ్ళు కోర్టు నుంచి వెసులుబాటు తెచ్చుకునే వరకు కూడా వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు పోలీసులు. అది పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి కూడా చూసాం మనం. ఇలా చాలామంది అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఏ కేసులో అయితే వాళ్ళు అరెస్ట్ అవుతారు అనుకున్నారు, అందులో కాకుండా ఇంకో దాంట్లో అరెస్ట్ అవుతున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అర్థం కాకుండా $1 మిలియన్ ప్రశ్నలా ఉండి, ఒక రకంగా చెప్పాలంటే నిర్వేదానికి లోనవుతున్నారు ప్రజలుగా, కార్యకర్తలు కూడా. చాలామంది మాకు ఫోన్లు వస్తాయి, ఇప్పుడు దీన్ని దాచిపెట్టలేమండి, ఆపలేము. అవును, వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఏం జరుగుతుంది? అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారం లేకుండా 53 రోజులు అరెస్ట్ చేశారు. అసలు ఇప్పుడు దొంగలు పబ్లిక్ వదిలేస్తున్నారు. ఏ ఆలోచన లేకుండా ఆయనకి ఏ రకమైన ప్రాథమిక ఆధారాలు లేకుండా రిమాండ్ పడింది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఎవరిని అరెస్ట్ చేసినా దానికి పూర్తి ఆపోజిట్గా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అడ్డంగా దొరికినా వాళ్ళు అరెస్ట్లు అవ్వట్లా, వాళ్ళ కేసులు కడతలే. ఒకవేళ అరెస్ట్ అయినా కానీ ఇమీడియట్గా బెయిల్ రావటం అసలు చాలా విచిత్రంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది అర్థం అవట్లా. అడ్డంగా దొరికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఉందండి. పాలక పక్షాలు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలు ఇవన్నీ వాటి మీద ఉన్నారో, ప్రతిపక్షం కూడా యథేచ్ఛగా వాళ్ళ తాలూకు దుర్నీతిని వాళ్ళు ఏమాత్రం దాచుకోకుండా బయట పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళని అదుపు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యం? 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అరాచకం చేసిన వాళ్ళకి 2 సంవత్సరాలు గడిచినా ఎవరికి శిక్ష పడలేదు, ఎవరి మీద కేసులు కూడా కొంతమంది మీద నమోదు అవ్వలేదు అనేటువంటిది ఈ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. ఇది ప్రమాదం. ఇది ప్రమాద గంటికలు అంటారు దీన్ని. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇది అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వం. ఎందుకంటే చాలా సీరియస్గా పెట్టుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. వాళ్ళు 2 సంవత్సరాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయనలో ఏ మార్పు రాకపోగా ఈ ప్రభుత్వం మీద ముప్పేట దాడి అంటారు కదా, ముప్పేట కాదండి, 10 వైపుల నుంచి దాడి చేస్తున్నాడు. తను అడ్డంగా మాట్లాడుతున్నాడు, తన నాయకులు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, ప్రతి అంశాన్ని కులకోణంలో చూస్తున్నారు, ప్రతి అంశాన్ని రప్చర్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు కాదన్న అమరావతి మీద కూడా దగ్గరికి కూడా వెళ్ళి అమరావతి పరిరక్షణ సమితి, సిఆర్డీ పరిరక్షణ సమితిని పెడతా ఉన్నారు. మావిగన్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ రాజముద్ర పడి రాజధాని నిర్ణయించిన తర్వాత కూడా మావిగన్ అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ కొత్తగా వైజాగ్ వెళ్ళి గూగుల్ డేటా సెంటర్ వద్దు, గో బ్యాక్ అని మాట్లాడిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. కొత్త క్యారెక్టర్లను దింపి
చాలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ వస్తున్నారు. దీనికి మరి ఎలా ఎదుర్కొంటారు? ఇంకో పక్క కేంద్రంలో ఇక బొద్దింకలు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పాకేసి వచ్చేసి ఒక చోట చేరిపోయినాయి. ప్రకాష్ రాజు ఇక్కడ నేను ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు అంటూ మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళి బొద్దింకల పార్టీలో అక్కడ ఉంటాడు. ఓ పక్కన రాహుల్ గాంధీ గారి ఇష్యూ కోట్లాది మంది వీక్షించారు నిన్న. ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను, యూట్యూబ్లోను మిలియన్స్. అంటే నిన్న ఒక్కరోజు ఆయన అరెస్టు, ఆయన ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది అతను. మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టాలి. ఆ ప్రక్షాళన ఎలా అంటే ఉండాలి? అక్కడ రాహుల్ గాంధీ గారు కూడానండి మద్దతు ప్రకటించినప్పుడు కాక్రోచ్ వాళ్ళు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మద్దతు ఇచ్చి వాళ్ళతో మమేకం అవ్వాలి, కానీ పార్లమెంట్కి వచ్చి ధర్నా చేయడం ఏంటి? మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేశాడు. రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. కాక్రోచ్ పార్టీ ధర్నాకి మద్దతు ఇస్తే కాక్రోచ్ పార్టీకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తే ఈయన సెంట్రిక్గా ఉంటుంది. మరి అదే జరిగింది కదా, రాహుల్ గాంధీ గారు సెంట్రిక్గా జరిగింది, ఆయనకే ఫోకస్లోకి వచ్చాడు. అది రాజకీయమే చేస్తారు వాళ్ళు. ఆ కాక్రోచ్ పార్టీ ధర్నాలో కూడా పాల్గొన్నంత బంగ్లాదేశ్, పాకిస్తాన్ వచ్చిన వలసవాదులు అక్రమంగా వచ్చిన వాళ్ళే. డెఫినెట్గా మీకు వాళ్ళందరికీ అభద్రతాభావం వచ్చింది బీజేపీ ఉండటం వల్ల. డెఫినెట్గా వాళ్ళందరూ ఏదో వంకలో వస్తారు. ఇప్పుడు విదేశాల నుంచి నిధులు రావటం గట్టా అడ్డుకుంటున్నారు. వాళ్ళందరికీ బాధ ఉంటుంది, వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. వాళ్ళు ఎత్తుకున్న అంశం నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అనే అంశం సహేతుకమైందే. ఆ గొడుగులోకి వీళ్ళందరూ దూరేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకోండి, నమ్మరు. ఈ కాక్రోచ్ పార్టీ చేసిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ చేసేటప్పుడు ప్రజల్లో ఆలోచించి అప్పుడు కాక్రోచ్ వాళ్ళందరూ ఆ బొద్దింకలన్నీ వాటిని కొట్టేశారు కదా పోలీసులు. అది చూసి జనాలకు అయ్యో పాపం అనుకుంటారు. ఇప్పుడు మన ఇంట్లో బొద్దింకలు చంపేస్తుంటే మనం ఏమంటాం, మరి వదిలి నీరు పాపం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ బొద్దింకలు కొట్టేస్తుంటే అయ్యో పాపం అంటున్నారు జనం. అదే రాహుల్ గాంధీ గారు వచ్చి మళ్ళీ ఇక్కడ చేసేటప్పటికి అది ఫోకస్ అయింది. ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది మచ్చగానే ఉంటుందండి. ఇది నేనేమనుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం ఉంది. అవినీతిని సమూలంగా నిర్మూలిస్తాం, నేరస్తుల్ని మేము కాపాడం అని నిరూపించుకునే అవకాశం ఒకటి ఆంధ్రప్రదేశ్లో రెడీగా ఉంది 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో వదిలేస్తే గతం అనుకుని ప్రస్తుతం ఈ గ్యాంగ్ గ్యాంగ్ అందరినీ కూడా మడతలు పెట్టేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా ఇటుపక్క దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా ఇటుపక్క ఫోకస్ అవుతుంది. ఇది మరి 100-200 కోట్లు దొబ్బేసి స్ట్రాటజిస్టులు ఉంటారు, ఈ మాట చెప్పట్లేదేమో నాకు అర్థం అవట్లేదు. నిన్న గమ్మత్ అని చూసారా, జగన్మోహన్ రెడ్డి ఆ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు ఈడీ నోటీసులు ఇచ్చి పిలిచి అరెస్ట్ చేసే ప్రక్రియలో ఉండగానే ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాడంట, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడానికి. ఒక పక్క ఇట్లా చేస్తున్నాడు. నిన్న కాక్రోచ్ వాళ్ళు చేసే ధర్నాకి మద్దతు తెలిపింది ఆ పార్టీ యావత్. వాళ్ళ సోషల్ మీడియా మొత్తం వాళ్ళకి మద్దతుగా మాట్లాడారు. అంటే ఇతను డైరెక్ట్గా మాట్లాడకపోయినా సోషల్ మీడియా అంతా సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నిధులు కూడా సమకూర్చాడు అంటున్నారు. డెఫినెట్గా చేస్తారు. ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ వెనకాల నుంచి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డే. ఇది మోడీ గారు ఈసారి అతనేం కనికరించడేమో అని అనుకుంటున్నాను. లోతుగా వాళ్ళు పరిశీలించట్లేదా, లేదా చూస్తుండడం వదిలేస్తున్నారా? నేను అందుకునేనండి, నిర్లిప్తత, ఉదాసీనత, నిర్లక్ష్యం అనేటువంటిది అత్యంత ప్రమాదం వీళ్ళ విషయంలో. కాక్రోచ్లను ఇంతవరకు తీసుకొచ్చింది ఆ నిర్లిప్తత. మనకేం తిరగలేదు అనుకునే సాగుతుంది కదా, మనంతటి వాళ్ళు లేడు అనుకోవటం ప్రమాదం. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి, కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పెద్ద పాము, దాని చిన్న కర్రతో మామూలుగా అదిలించడం కూడా లేదు. కాబట్టి అతను కొత్తగా అతని మీద మీరు కేసులు ఫ్రేమ్ చేయక్కలేదు, కొత్తగా అతను అక్రమంగా అరెస్ట్ చేసి అవసరం మీకు లేదు. అతనే ఆల్రెడీ పీకల్లోతు నేరాలు చేసి ఘోరాలు చేసి మీకు మిఠాయిలాగా అరటి పండులాగా దొరికాడు. అతని గ్యాంగు తీసుకెళ్ళి లోపల పెట్టేయడం మీకు చాలా సులువు, మంచి పేరు వస్తుంది. లేకపోతే కొండజల్లలాగా ఆళ్ళ మింగేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అది మనం ఆ మాట అనలేం, ఎందుకంటే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో దాని కల్లో కూడా ఊహించుకోకూడదు. ఇక్కడ మీకు రాజశేఖర్ బాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన విజయవాడ కమిషనర్గా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒకనాటి వ్యాస్ గారిని, సురేంద్రబాబు, ఏబి వెంకటేశ్వర గారు కూడా పనిచేశాడు. ఏబి వెంకటేశ్వర గారు ఇలాంటి కొంచెం కోడే దుర్గాప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు మంచి ఆఫీసర్లు అక్కడ పనిచేశారు. సిన్సియర్ ఆఫీసర్లు వీళ్ళందరినీ గుర్తు చేస్తున్నాడు ఆయన. చాలా సింపుల్గా
ఎక్కువ హడావుడి లేకుండా, పబ్లిసిటీ లేకుండా, ఓవర్ యాక్షన్ లేకుండా, చట్టం తన పని తాను చేసిపోద్ది అంటారు చూసారా, తన పని తాను చేసిపోతా ఉన్నాడు. ఈ దేశంలోనే భయంకరమైన ఘోరమైన ప్రజల ప్రాణాలతో ఆడుకున్న మద్యం స్కామ్లో ఒక చిన్న పార్ట్ అయిన ముడుపులు దాన్ని మొత్తం తవ్వి తీసాడు ఆయన. లోతుగా లోతుగా విచారించాడు. అంటే ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నాడో అతను కూడా ఎదురుకుండా తీసుకొచ్చి పెట్టాడు. అంతకన్నా ఒక ఆఫీసరు, ఒక బృందానికి నాయకత్వం వహించే దర్యాప్తు అధికారి ఏం చేయగలుగుతాడండి? ఆయన పని ఆయన పూర్తి చేశాడు. మిగతా కార్యక్రమం, మిగతా వ్యవస్థలు పూర్తి చేయాలి. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి పిటిషన్లు, ఈ గందరగోళం సృష్టించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నాడని, రాజశేఖర బాబు గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని, జగన్ రెడ్డి లోతైన వ్యవహారాలు మొత్తం వెలికి తీసిన సందర్భంగానే ఇలాంటి అరాచకాలకి తన పార్టీ నాయకుల చేత పిటిషన్లు వేస్తూ ప్రజల దృష్టి మళ్లించడమే తప్ప వేరే కారణం కాదంటూ విశ్లేషించిన అడిస్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.